నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. వైభవంగా శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. సింహ ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చిన స్వామివారు. ఈ నెల 22న తిరుపతిలో సౌభాగ్య మహాశోభాయాత్ర. అమ్మవారి అనుగ్రహం కోసమేనన్న స్వామీజీ. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రామానుజ జయ స్వామీజీ పిలుపు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. ఆలస్యంగానైనా ప్రత్యేక హోదా లభిస్తుంది. బీజేపీ నాయకులు సినీ నటులు కృష్ణంరాజు వెల్లడి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. మహిళలకు డాక్టర్ సుధారాణి పిలుపు. రాస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. చైతన్య కళాశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య. బోరున విలపిస్తున్న తల్లిదండ్రులు. కళాశాల యాజమాన్యమే కారణమంటున్న బంధువులు. తిరుమలలో ఉగాది పండుగను ఘనంగా నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. శ్రీవారి ఆలయాన్ని అత్యంత సుందరంగా ఏర్పాటు చేస్తున్నారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద మన్మథనామ సంవత్సర పంచాంగ శ్రవణం పఠించడానికి పంచాంగకర్తలు సిద్ధమవుతున్నారు. ఈ నెల 21న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించనుంది టీటీడీ. ప్రతి ఏడాది చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సంవత్సరానికి 3 పర్యాయాలు శ్రీవారి ఆలయంలో ఆస్థానాలు నిర్వహిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఆనివార ఆస్థానం, ఉగాది నాడు ఈ ఆస్థానాలు నిర్వహిస్తారు. ఉగాది పండుగను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం నాడే శ్రీవారికి విశేష తిరువాభరణాలు అలంకరించారు. సాధారణ రోజుల్లో బంగారు ఆభరణాలను స్వామివారికి అలంకరిస్తారు. విశేష దినాలలో వజ్రాలతో కూడిన ఆభరణాలను ధరింపచేస్తారు. స్వామివారికి నూతన పట్టు వస్త్రాలను అలంకరిస్తారు. శ్రీవారి ఆలయాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతారు. మామిడి తోరణాలు, మహాద్వారాలకు అరటి చెట్లు, వివిధ రకాల సుగంధ పరిమళ పుష్పాలు, పండ్లతో శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. సోమవారం నాడు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఆలయంలోని బంగారు వాకిలి వద్ద ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు. ఈ ఆస్థానంలో దేశ రాష్ట్రాల భవిష్యత్తు, ఇంకా ధరలు, పాడి పంటలు, రాజకీయాలు, నైసర్గిక స్వరూపాలు, వాతావరణం మొదలైన వాటిపై పంచాంగ శ్రవణం పఠిస్తారు. ఉగాది సందర్భంగా సాయంత్రం తిరుమాడ వీధులలో సర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామి, శ్రీదేవి భూదేవి సమేతంగా ఊరేగుతారు. ఉగాది సందర్భంగా నిత్య ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈ నెల 22వ తేదీన తిరుపతి నగరంలో జరగబోయే శ్రీ మహాలక్ష్మి శోభాయాత్ర కార్యక్రమంలో నగరంలోని సౌభాగ్యవంతులైన మహిళలందరూ పసుపు కుంకుమలతో పెద్ద ఎత్తున హాజరు కావాలని, ఈ శోభాయాత్ర నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ నుంచి తుడా మైదానం వరకు నిర్వహించడం జరుగుతుందని శ్రీ రామచంద్ర రామానుజ జయ స్వామీజీ తెలిపారు. రేణిగుంట రోడ్లోని కృష్ణతేజ విద్యా సంస్థల ఆవరణంలో ఈ నెల 22వ తేదీ నుంచి జరగబోయే శ్రీ మహాలక్ష్మి యాగం సభావేదిక శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ రామచంద్ర రామానుజ స్వామీజీ మాట్లాడుతూ, ఈ నెల 22వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా శ్రీ మహాలక్ష్మి యాగం కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. శోభాయాత్రలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శించబోతున్నారని చెప్పారు. ఈ యాగం జరగబోయే 9 రోజుల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు ప్రతి ఒక్కరూ భాగస్వాములై అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరారు. ఇప్పటి వరకు శ్రీ మహాలక్ష్మి యాగం 15 జిల్లాల్లో పూర్తి చేయడం జరిగిందన్నారు. 2014 మే 1వ తేదీ నుంచి 840 గ్రామాల్లో భిక్షా పర్యటన చేయడం జరిగిందన్నారు. చివరి యాగం చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీ కృష్ణతేజ విద్యా సంస్థల ఆవరణంలో శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో చేరనే సంకల్పంతో ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో 21వ తేదీ శనివారం సాయంత్రం 3:45 ప్రాంతంలో చదలవాడ కృష్ణతేజ విద్యా సంస్థల ఆవరణంలో మినీ శోభాయాత్ర ప్రవచన మండపం నుంచి ప్రధాన యాగశాల వరకు నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ, శ్రీ పద్మావతి అమ్మవారి చెంతన విశ్వ శ్రేయస్సు కొరకై శ్రీ మహాలక్ష్మి యాగం తిరుపతిలో నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. 9 రోజుల పాటు జరిగే ఈ మహాలక్ష్మి యాగ మహోత్సవంలో భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆకాంక్షించారు. చివరి యాగం తిరుపతిలో నిర్వహించడం ఇక్కడి ప్రజల పూర్వజన్మ సుకృతమని చెప్పారు. కుల, మత భేదరహితంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. శ్రీ రామచంద్ర రామానుజ జయ స్వామీజీ ఆధ్వర్యంలో వేద పండితులు నిర్వహించే 9 రోజుల పాటు జరిగే యాగంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పారు. అనంతరం శ్రీ మహాలక్ష్మి యాగ నిర్వహణ ఏర్పాట్లను వారు పరిశీలించారు. అనంతరం యాగం నిర్వాహకురాలు చదలవాడ సుచరిత, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ నేత మబ్బుదేవి నారాయణ రెడ్డి, జై సమైకేంద్ర పార్టీ నేత నవీన్ కుమార్ రెడ్డి, న్యాయవాది ముక్కు సత్యవంతుడు, రైల్వే యూనియన్ నేత కుప్పాల గిరిధర్లు మాట్లాడుతూ, విశ్వ శ్రేయస్సు కోసం తిరుపతిలో జరిగే శ్రీ మహాలక్ష్మి యాగంలో
పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు, మహిళలు పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని ఆకాంక్షించారు. ప్రతిరోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవచనాలు జరుగుతాయని వారు పేర్కొన్నారు. రేణిగుంటలోని ఈఎస్ఐ ఆసుపత్రిని హెచ్డిసి కమిటీ సభ్యులు రెడ్డప్ప నాయుడు ఆకస్మిక తనిఖీలు చేశారు. రేణిగుంట రైల్వే గేట్ సమీపంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని హెచ్డిసి కమిటీ సభ్యులు రెడ్డప్ప నాయుడు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీపతి నాయుడు, రేణిగుంట మండల టీడీపీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రెడ్డిలు శుక్రవారం తనిఖీలు చేశారు. హాస్పిటల్ వైద్యాధికారి డాక్టర్ కేవీఎస్ ప్రసాద్ను ఆసుపత్రిలోని సమస్యలను అడిగి తెలుసుకుని డాక్టర్ల పనితీరుపై రోగులను విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే హెచ్డిసి కమిటీలను ఏర్పాటు చేశారని తెలిపారు. హెల్త్ డెవలప్మెంట్ కమిటీ సభ్యునిగా తనను నియమించారని, అందుకు ఆయన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రోగులు అన్ని వివరాలు తెలుసుకునేందుకు హెల్ప్ లైన్ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. అనంతరం రేణిగుంట మండల టీడీపీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీపతి నాయుడులు మాట్లాడుతూ కార్మికులకు వైద్య సేవలను మెరుగుపరిచే దిశగా సీఎం పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి శ్రీ మూలస్థాన ఎల్లమ్మ పుట్టిన గ్రామం నడింపల్లి అని, అక్కడి నుంచి ఉగాదికి, సంక్రాంతికి అమ్మవారికి సారని ఇవ్వటం సాంప్రదాయంగా వస్తోందని మాజీ ఎంపీపీ, తెలుగుదేశం సీనియర్ నాయకులు లోకయ్య నాయుడు అన్నారు. ఉగాది పండుగ సందర్భంగా చంద్రగిరి గ్రామదేవత శ్రీ మూలస్థానమ్మకు చంద్రగిరి మండలం నడింపల్లి వాసులు ర్యాలీగా ఉగాది సార తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ లోకయ్య నాయుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 2 సార్లు అమ్మవారికి ఇలా సారె అందజేస్తామన్నారు. అనంతరం సారలోని కొంత భాగాన్ని అర్చకులు, ఆలయ అధికారులు ప్రసాదంగా తిరిగి గ్రామానికి ఇస్తారని, ఆ సారను తీసుకెళ్లి గ్రామంలో అన్ని కుటుంబాలకు పంచుతామన్నారు. గ్రామంలో అందరూ అమ్మవారికి చీర, సారలను సమర్పిస్తారని, అందుకే గ్రామం సుభిక్షంగా ఉంటుందన్నారు. అనంతరం ఈ సారను ఆలయ చైర్మన్ లింగాల మనోహర్ రెడ్డి, ఈవో తిమ్మారెడ్డి, అర్చకులు అరుణ, సూర్యులకు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు. మహిళలు సమాజంలో అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శ్రీ సాయిసుధా హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ ఆలపల్లి సుధారాణి ఆకాంక్షించారు. రాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ సాయిసుధా హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ ఆలపల్లి సుధారాణి, రాస్ అధినేత డాక్టర్ మున్రత్నం, ఆంధ్ర బ్యాంక్ డీసీఎం శేషుబాబు, ఐడి డీఎస్పీ జనార్దన్ నాయుడు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సభా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ సమాజంలో సగభాగం ఉన్న మహిళలు నేటి ఆధునిక యుగంలో అన్ని రంగాల్లో రాణించడం అభినందనీయమన్నారు. స్త్రీ శక్తి స్వరూపిణి అని, ఆమె అనుకుంటే సాధించలేనిదంటూ ఏమీ ఉండదని, ఎవరెస్ట్ శిఖరాన్ని సైతం మహిళలు అధిరోహించడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని తెలిపారు. ప్రతి కుటుంబంలో మహిళలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చి ఆడపిల్లల పుట్టుకను ప్రోత్సహించాలని ఆమె కోరారు. సమస్యలు ఎదురైనప్పుడు ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని సూచించారు. పని ఒత్తిడితో ప్రతినిత్యం సతమతమయ్యే మహిళలు తమ ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించి మంచి పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యవంతమైన కుటుంబాన్ని సమాజానికి అందించాలని కోరారు. అనంతరం రాస్ అధినేత డాక్టర్ మురరత్నం మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక రంగాల్లో మహిళలు మరింతగా రాణించాలని కోరారు. ప్రతి ఆడపిల్లను ఉన్నత విద్యావంతురాలుగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. తెలుగు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ సభకు హాజరైన మహిళలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాస్ మహిళలకు బియ్యం, దుప్పట్లు పంపిణీ చేశారు. రాస్ చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మమత, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. 4 ఏళ్ల బాలుడి పట్ల స్వలింగ సంపర్కానికి పాల్పడిన ఇంజనీరింగ్ చదివిన యువకుడికి దేహశుద్ధి చేసి తిరుచానూరు పోలీసులకు బాలుడి తల్లిదండ్రులు అప్పగించారు. తిరుచానూరు దామినేడు ఇందిరమ్మ గృహాల్లో వేణుగోపాల్ దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి 4 ఏళ్ల రవిచంద్ర అనే కుమారుడు ఉన్నాడు. అదే అపార్ట్మెంట్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన నారాయణ స్వామి అనే యువకుడు అద్దెకుంటున్నాడు. గత కొద్ది రోజులుగా నారాయణ స్వామి ఇంటిలోని కంప్యూటర్లో చుట్టుపక్కల ఉన్న పిల్లలను ఇంటిలోకి పిలిపించుకొని నీలి చిత్రాలను చూపించేవాడని రవిచంద్ర తండ్రి వేణుగోపాల్ తెలిపారు. గతంలో కూడా పిల్లల తల్లిదండ్రులు ఆ యువకుడిని మందలించారు. అయినా అతనిలో మార్పు రాలేదని, ఈ క్రమంలో శుక్రవారం వేణుగోపాల్ 4 ఏళ్ల కుమారుడు రవిచంద్రను గదిలోకి తీసుకెళ్లి గడియ పెట్టుకుని ఆ బాలుడితో నారాయణస్వామి స్వలింగ సంపర్కానికి పాల్పడినట్లు గుర్తులు బయటపడ్డాయి. దీంతో బాలుడి తల్లిదండ్రులు చుట్టుపక్కల వారికి చెప్పి నారాయణస్వామికి దేహశుద్ధి చేసి తిరుచానూరు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. చివరకు పోలీసులు రాజీ చేసినట్లు సమాచారం. బాలుడి తండ్రి వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ నారాయణస్వామి గత కొద్ది రోజులుగా చిన్నపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. చిన్నపిల్లలకు నీలి చిత్రాలను కంప్యూటర్లో చూపిస్తూ
వారితో వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో తాము పోలీసులను ఆశ్రయించామని చెప్పారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తిరుపతి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం పేర్కొంది. తిరుపతి ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో అధ్యక్ష కార్యదర్శులుగా సుధీర్ రెడ్డి, గిరిబాబులు ఎన్నికయ్యారు. ఉగాది పర్వదినం రోజున వారు బాధ్యతలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కోశాధికారిగా నరేంద్ర, ఉపాధ్యక్షులుగా శివశంకరయ్య, మురారి, సంయుక్త కార్యదర్శులుగా భాస్కర్, ప్రకాష్ బాబు, సురేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన నారాయణ రెడ్డి, అల్లాబక్ష, ప్రసాద్ బాబు, శ్రీధర్ నాయుడు, మురళీరెడ్డి, బాలయ్య, చంద్రబాబు, రాజు, గురువారెడ్డిలు శనివారం బాధ్యతలు చేపట్టనున్నారు. సామాజిక సేవతో సుఖం, దానంతో పుణ్యం సంపాదించుకోవచ్చునని శ్రీకాళహస్తి డీఎస్పీ వెంకట కిషోర్, శ్రీకాళహస్తీశ్వరాలయం ఈఈ కేవీఎస్ రామరెడ్డి అన్నారు. స్థానిక ప్రసన్న వరదరాజస్వామి ఆలయం కళ్యాణ మండపంలో హెల్పింగ్ హ్యాండ్స్ మొబిలిటీ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో వికలాంగులకు కృత్రిమ అవయవాలను అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిరుపేద వికలాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకట కిషోర్ మాట్లాడుతూ పలు స్వచ్ఛంద సంస్థలు దివ్యక్షేత్రంలో ఎంతో విశాల హృదయంతో సేవలందించడం అభినందనీయమన్నారు. మనుషులు కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడమే మానవత్వం అనిపించుకుంటుందన్నారు. అనంతరం ఈ రామిరెడ్డి మాట్లాడుతూ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ శైవ పుణ్యక్షేత్రంలో శివభక్తులకు విశేష సేవలు అందించడం హర్షణీయమన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఎంతో సౌమ్యులన్నారు. భవిష్యత్తులో తమ ద్వారా ఏ సహాయ సహకారం కావాలన్నా సంతృప్తిగా అందిస్తామన్నారు. తిరుపతి చైతన్య కాలేజ్ లేడీస్ హాస్టల్ మేడ మీద పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలిన ఘటన శుక్రవారం జరిగింది. మృతురాలి బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పులిచెర్ల మండలం గంగిరెడ్డిపల్లికి చెందిన రేవతి చైతన్య కాలేజీలో బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు మేడ నుంచి పడి కాలు విరిగిందని సమాచారం ఇచ్చారు. దాంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది హుటాహుటిన కాలేజీ వద్దకు చేరుకున్నారు. అయితే కాలు విరిగిందన్న కూతురు ప్రాణాలు కోల్పోయి శవమై ఉండటాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. కాలు విరిగిందని తాము ఇక్కడికి చేరుకుంటే చివరకు చనిపోయిందని చావు కబురు చల్లగా చెప్పడంతో కాలేజ్ యాజమాన్యంపై మండిపడ్డారు. వారిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురు మృతికి కళాశాల యాజమాన్యమే కారణమని పేర్కొన్నారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజున రఘురాముడు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. కోదండరాముని బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శుక్రవారం ఉదయం శ్రీరాముల వారు సింహవాహనంపై మాడవీధిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మానవునిలోని క్రూరత్వాన్ని తొలగించి ధైర్యాన్ని, సాహసాన్ని ఇనుమడింపజేస్తూ విజయాన్ని చేకూర్చేలా స్వామివారు అనుగ్రహిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సింహవాహనంపై విహరిస్తున్న స్వామివారిని దర్శించుకుంటే సకల కార్యాలు సిద్ధిస్తాయని ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకంతోనే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవ వాహన సేవలో పండరి, చెక్క కోలాటాల నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. ఆద్యంతం స్వామివారి వాహన సేవ భక్తులను కనువిందు చేసింది. గోవిందనామ స్మరణలతో మాడవీధులు మారుమ్రోగాయి. తిరుమల తరహాలో స్వామివారి బ్రహ్మోత్సవ వైభవాన్ని టీటీడీ నిర్వహిస్తున్నది. సకల లోకనాథుడు జనార్దనుడితడు సుఖయోగి వంజుని సుజ్ఞానమెంత. సకల లోకనాథుడు జనార్దనుడితడు సుఖయోగి వంజుని సుజ్ఞానమెంత. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని అంశాలను అమలు చేసేందుకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణమరాజు పేర్కొన్నారు. తిరుపతి పర్యటనకు విచ్చేసిన బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణమరాజు దంపతులు టీడీపీ నాయకులు నెహ్రూరాజు స్వగృహాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేర్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అమలుపై విపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమన్నారు. నవ్యాంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అడ్డంకిగా మారిన సాంకేతికపరమైన అంశాలను అధిగమించి ఆలస్యంగానైనా ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కృతనిశ్చయంతో ఉన్నారని స్పష్టం చేశారు. అమెరికా, చైనా, రష్యా వంటి అగ్రదేశాలు సైతం భారత్ వైపు చూస్తున్నాయని, ప్రధాని నరేంద్ర మోడీ పనితీరే ఇందుకు నిదర్శనమన్నారు. బలమైన భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాని నరేంద్ర మోడీకి
దేశ ప్రజలు అండగా నిలవాలని కోరారు. ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా సినీ నటుడు కృష్ణంరాజును మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ అధికారి కేఎల్ వర్మ మర్యాదపూర్వకంగా కలిసి దుస్సెలవాతో ఘనంగా సత్కరించారు. ఉగాది ఆస్థానం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం జరిగే ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఈ నెల 21వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో మన్మథనామ సంవత్సరం ఉగాది ఆస్థానాన్ని టీటీడీ నిర్వహిస్తుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం శ్రీవారి ఆలయంలో జరిగే సుప్రభాత సేవ, తోమాల అర్చన వంటి సేవలను ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే శ్రీవారి ఆలయంలో జరిగే ఉగాది ఆస్థానం ప్రత్యేక పూజ, పంచాంగ శ్రవణం సందర్భంగా శ్రీవారి ఆలయంలో జరిగే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఉంజల్ సేవలను శనివారం రద్దు చేసినట్లు టీటీడీ పేర్కొంది. భక్తులు దీన్ని గుర్తించి సహకరించాలని ఈ సందర్భంగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. రియా ఆసుపత్రిలో విధులు నిర్వహించే 4వ తరగతి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె చేపడతామని అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. రియా హాస్పిటల్ 4వ తరగతి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రత్నకుమార్ అధ్యక్షతన అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, బిఎంఎస్ నాయకులు రమణయ్య, రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రత్నకుమార్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళీలు మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలకు ప్రభుత్వ రెఫరల్ ఆసుపత్రిగా పేరుగాంచిన రియా ఆసుపత్రిలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. రియా ఉన్నతాధికారుల అవినీతి భాగోతంపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన రియా ఆసుపత్రి 4వ తరగతి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. లేనిచో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బిఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి రమణయ్య, రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య మాట్లాడుతూ రియా ఆసుపత్రికి విచ్చేసే రోగులకు సేవలు అందిస్తున్న 4వ తరగతి ఉద్యోగుల పట్ల ఉన్నతాధికారులు చులకన భావనతో వ్యవహరించడం తగదన్నారు. ఉద్యోగుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్ తన వైఖరిని మార్చుకోవాలని, లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రియా ఉద్యోగులు చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు బిఎంఎస్, రిపబ్లికన్ పార్టీ తరపున తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నగర అధ్యక్షురాలు అనూష, లీలావతి, రియా ఉద్యోగ సంఘం నాయకులు సీను, గురవయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను సకాలంలో చెల్లించి నగరపాలక సంస్థ పురోభివృద్ధికి తోడ్పాటును అందించాలని రెవెన్యూ అధికారి కేఎల్ వర్మ కోరారు. మొండి బకాయిల వసూళ్లకు తిరుపతి నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారులు శ్రీకారం చుట్టారు. మరో 10 రోజుల వ్యవధిలో 2014-15 ఆర్థిక సంవత్సరం గడువు ముగియనున్న నేపథ్యంలో తిరుపతి కార్పొరేషన్ ఖజానాకు జమ కావాల్సిన 8,30,00,000 రూపాయల పన్ను బకాయిలు పేరుకుపోయాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీని ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో గత 10 రోజులుగా మొండి బకాయిల వసూలు ప్రక్రియను నగరపాలక సంస్థ అధికారులు ముమ్మరం చేశారు. కార్పొరేషన్ పరిధిలోని 23 రెవెన్యూ డివిజన్లలో మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ అధికారుల బృందాలు విస్తృతంగా పర్యటిస్తూ పన్ను వసూలు చేస్తున్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారి కేఎల్ వర్మ మాట్లాడుతూ కార్పొరేషన్ ఖజానాకు 28,97,00,000 రూపాయల పన్ను వసూలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 20,60,00,000 రూపాయల పన్ను వసూలు ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు. ఇంకా 8,30,00,000 రూపాయలు మొండి బకాయిలు వసూలు కావాల్సి ఉందని పేర్కొన్నారు. కార్పొరేషన్కు చెల్లించాల్సిన ఇంటి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలాలకు చెల్లించాల్సిన పన్ను, ప్రకటనల పన్నులను సకాలంలో చెల్లించి నగర పురోభివృద్ధికి తోడ్పాటును అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పన్ను చెల్లించిన వారికి నీటి కనెక్షన్ తొలగించడంతో పాటు కార్పొరేషన్ యాక్ట్ 269, 270 ప్రకారం స్థిరాస్తులను జప్తు చేస్తామని హెచ్చరించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో క్లరికల్ సిబ్బందిపై ఆధారపడకుండా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి హేమ మునివెంకటప్ప తెలిపారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సావేరి అతిథి గృహంలో శుక్రవారం జరిగిన సమగ్ర ఆర్థిక నిర్వహణపై జిల్లాలోని డీడీఓ అధికారులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హేమ మునివెంకటప్ప మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థలోని సవాళ్లు, సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ ద్వారా సమాధానం ఇవ్వటం జరుగుతోందని పేర్కొన్నారు. ఇకపై అన్ని పరిపాలనా వ్యవహారాలన్నీ డీడీఓ పద్ధతిలోనే కొనసాగాలన్నారు.
ప్రభుత్వంలోని ఒక్కొక్క శాఖలో రావాల్సిన నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టాలనే దానిపై ముందస్తుగా ప్రణాళికలను తయారు చేసుకోవాలన్నారు. కార్యాలయాల్లో పనుల్లో జాప్యం చేయకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సంయుక్త కార్యదర్శి మల్లేశ్వరరావు, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసుల నాయక్, ఆమోతి, బ్రహ్మయ్య, జిల్లాలోని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారతదేశానికి తలమానికంగా శ్రీ విద్యానికేతన్ ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కళాశాల అభివృద్ధికి సహకరించాలని, అప్పుడే ఇక్కడ యూనివర్సిటీని ఏర్పాటు చేయవచ్చునని ప్రముఖ సినీ నటుడు పద్మవిభూషణ్ కృష్ణంరాజు అన్నారు. చంద్రగిరి మండలం రంగంపేటలోని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల వార్షికోత్సవం విద్యాసంస్థల చైర్మన్ పద్మశ్రీ మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు గురువారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, అధ్యాపకులు వినూత్న రీతిలో మోహన్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణంరాజు మాట్లాడుతూ శ్రీ విద్యానికేతన్కు తాను రావటం ఇది రెండవసారి అని, గత 20 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు కన్నా ప్రస్తుతం ఎంతో గొప్పగా అందన్నారు. 25,000 మంది విద్యార్థులు ఇంత క్రమశిక్షణగా ఉన్నారంటే అది చైర్మన్ మోహన్ బాబు గొప్పతనమన్నారు. ఎన్నో సంవత్సరాల కృషి ఉంటేనే విద్యార్థులు ఇంత క్రమశిక్షణగా ఉంటారన్నారు. జీవితంలో పాజిటివ్గా ఉంటే ఏదైనా సాధించవచ్చునన్నారు. జీవితంలో కష్టపడి చదివితే గెలుపు ఖాయమని, విద్యార్థులు గెలిపే లక్ష్యంగా చేసుకుని చదవాలన్నారు. అనంతరం పద్మశ్రీ మోహన్ బాబు మాట్లాడుతూ భారతదేశం గర్వించేటట్లు శ్రీ విద్యానికేతన్ను తీర్చిదిద్దుతానని, అందుకు అధ్యాపకులు, విద్యార్థులు తగిన సహాయ సహకారాలు అందించాలన్నారు. మహిళలు భారతదేశంలో పూజింపబడతారని, మహిళలను గౌరవించని మనుషులు సమాజంలో ఉండరాదన్నారు. స్త్రీమూర్తులు దేవతలతో సమానమని, తల్లిని దేవతగా కొలవాలన్నారు. కొన్ని పాఠశాలలు ప్రకటనలతో తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని, సొంత డబ్బుల కోసం టీవీల్లో, పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారన్నారు. ఇవేమీ విద్యాసంస్థలు చేయకూడదని, శ్రీ విద్యానికేతన్ ఎప్పుడూ అలాంటి ప్రకటనలు ఇవ్వరన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడాలని, ఇతర పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అక్కడ 98 మార్కులు తెచ్చినా ఇక్కడ టాలెంట్ టెస్ట్లో 5 మార్కులు రావటం లేదన్నారు. ఇలాంటి చదువులతో విద్యాసంస్థలు మోసం చేస్తున్నాయన్నారు. అనంతరం కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటి ప్రణీత, ప్రముఖ నటులు మంచు విష్ణువర్ధన్ బాబు, మంచు మనోజ్ కుమార్, మంచు లక్ష్మీ ప్రసన్న, పలువురు డైరెక్టర్లు, నటులు, మంచు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో వైకాపా శాసనసభ్యుల వ్యవహార తీరుతో ప్రజాస్వామ్యవాదులందరూ తలదించుకునే దుస్థితి నెలకొందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యుత్తమమైన వేదిక అసెంబ్లీ అని, అలాంటి పవిత్రమైన వేదికను రాజకీయ లబ్ధి కోసం వైకాపా శాసనసభ్యులు వాడుకోవటం శోచనీయమని విమర్శించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమాలకు చోటు లేకుండా పారదర్శకమైన సుపరిపాలన అందిస్తుంటే ఓర్వలేని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సభా సాంప్రదాయాలు విస్మరించి వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ అనుభవం లేని జగన్ ప్రతిపక్ష నేతగా ఎలా వ్యవహరించాలో అన్న అంశంపై నిపుణుల దగ్గర శిక్షణ తీసుకోవాలని హితవు పలికారు. సీఎం పదవి కోసం కలలుగన్న వైఎస్ జగన్ ఆ పదవి రాకపోవడంతో టీడీపీపై తన అక్కసును వెళ్లగక్కుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ పరిణామాలను చూసి ప్రజాస్వామ్యవాదులందరూ సిగ్గుతో తలదించుకునే దుస్థితి నెలకొందని, ఇప్పటికైనా వైకాపా శాసనసభ్యులు తమ కర్తవ్యాన్ని గుర్తించి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు ఆర్సీ మునికృష్ణ, రామారావు తదితరులు పాల్గొన్నారు. రేణిగుంట పంచాయతీలో నీటి సమస్య ఎక్కువ అవడంతో సమస్యను అనేక విధాలుగా పరిష్కరించాలని మంత్రితో పాటు కలెక్టర్, ఉన్నతాధికారులతో చర్చలు చేసి నీటి సరఫరాను కొనసాగించేందుకు చర్యలు చేపట్టామని సర్పంచ్ పాక్యముత్తు తెలిపారు. రేణిగుంట పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం సర్పంచ్ పాక్యముత్తు సభాపతి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీటి సమస్యను పరిష్కరించేందుకు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రేణిగుంట పంచాయతీ పరిధిలో 15 నుంచి 20 రోజులకోసారి తాగునీటి సరఫరా జరుగుతోందన్నారు. నీటి సమస్యను పరిష్కరించేందుకు తాము మంత్రి బొద్దుల గోపాలకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ దృష్టికి తీసుకువెళ్లి తెలుగుగంగ నీరు సరఫరా చేసేందుకు అన్ని విధాలుగా కృషి చేశామన్నారు. అయితే కార్మికులు ఈ సమస్యలను పట్టించుకోకుండా ఆందోళనకు దిగడం బాధాకరమన్నారు. కార్మికుల సమస్యలు తీర్చే అధికారం తమకు లేదని, కలెక్టర్ ఆదేశాల మేరకే తాము పనిచేస్తున్నామని చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లో పంచాయతీలో తాగునీటి సమస్య లేకుండా చూసేందుకు తాము కృషి చేస్తున్నామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పంచాయతీ కార్యదర్శి బసిరెడ్డి, వార్డు సభ్యులు హరిత, ప్రభాకర్, ఇందిర తదితరులు పాల్గొన్నారు. రోజురోజుకు దిగజారిపోతున్న మానవీయ విలువల్ని కాపాడుకోవటానికి పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు తెలిపారు.
సిపిఐ జిల్లా కార్యాలయంలో శుక్రవారం పిల్లపాలెం వాసుదేవరెడ్డి స్మారక గ్రంథాలయాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు ప్రారంభించారు. ఉగాదులు ఉషస్సులు పుస్తకాన్ని రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శి శాకం నాగరాజు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ నేటి సమాజంలో పుస్తక జ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరమని తెలిపారు. ఉగాది పండుగను పురస్కరించుకొని గ్రంథాలయాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఏఐటీసీ నేత తులసేంద్ర మాట్లాడుతూ నూతన ఒరవడితో పుస్తకాలు కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాయని వాటిని చదివి జ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నారు. పుస్తకాలు అన్ని నిక్షేపాల కన్నా జ్ఞాన నిక్షేపం ఎంతో గొప్పదని సంపాదించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో పెంచులయ్య, హరికృష్ణ, జనార్దన్, పుస్తకాభిమానులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమాజంలో ప్రతి మహిళ స్వయం ఉపాధితో పురుషులకు సమానంగా ఆర్థిక ప్రగతిని సాధించాలని రేణిగుంట ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ జూలియన్ రాజు అన్నారు. నాబార్డ్ ఆర్థిక సహకారంతో ఆశా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత హ్యాండ్ ఎంబ్రాయిడరీ శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా శిక్షణను పూర్తి చేసుకున్న మహిళలకు ఆ సంస్థ అధ్యక్షురాలు అమ్ములు రాజు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇండియన్ ఓవర్సీస్ అసిస్టెంట్ మేనేజర్ జూలియన్ రాజు మాట్లాడుతూ మహిళలు చేతి వృత్తుల ద్వారా స్వయం ఉపాధిని పొందాలంటే శిక్షణ ఎంతో అవసరమన్నారు. శిక్షణతోనే నైపుణ్యం సాధిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా సంస్థ కార్యదర్శి అమ్మిలురాజు, టీచర్ ఉషారాణి, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. రేణిగుంట పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తించిన సర్పంచ్ భర్తపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్మికులు స్థానిక డీఎస్పీ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పిఎల్ నరసింహులు మాట్లాడుతూ పంచాయతీలో కార్మికులను ఆదరించాల్సిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని అన్నారు. కార్మికులపై దాడిని నిరసిస్తూ డీఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు పాల్పడినట్లు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి కార్మికులపై దౌర్జన్యానికి గురి చేసిన వారిని శిక్షించాలని కోరారు. గతంలో లేని విధంగా పంచాయతీల్లో ఏజెన్సీ విధానాన్ని ఆయన వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టి సారించి ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పంచాయతీ కార్మికులపై దౌర్జన్యానికి పాల్పడిన వారిపైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పారిశుద్ధ్య, నీటి సరఫరా కార్మికులు రమణ, సుబ్బరాజు, చలపతి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. సింహ, ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఈ నెల 22న తిరుపతిలో సౌభాగ్య మహాశోభాయాత్ర. అమ్మవారి అనుగ్రహం కోసమేనన్న స్వామీజీ. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రామానుజ జీయ స్వామీజీ పిలుపు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. ఆలస్యంగానైనా ప్రత్యేక హోదా లభిస్తుంది. బీజేపీ నాయకులు, సినీ నటులు కృష్ణంరాజు వెల్లడి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. మహిళలకు డాక్టర్ సుధారాణి పిలుపు. రాస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. చైతన్య కళాశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య. బోరున విలపిస్తున్న తల్లిదండ్రులు. కళాశాల యాజమాన్యమే కారణమంటున్న బంధువులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.